ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయకాల ధ్యానం కొరకు హెబ్రోన్ క్యాలెండర్ నుంచి కీర్తన గ్రంథము 145 అధ్యాయము 3వ వచనము. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. ఉదయకాలంలో మరి ఇక్కడ 145వ కీర్తన చూస్తే స్తుతి కీర్తన. దావీదు తన జీవితం నుంచి దేవుణ్ణి మరి ఏ విధంగా స్తుతించాడనేది కీర్తన అంతట్లో కేవలము దేవునిని స్తుతించటమే కనిపిస్తూ ఉంది. అది 3వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మహాత్మ్యము గల దేవుడు, ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. కనుక లోకములో మొదటి వచనం చూస్తే, రాజవైన నా దేవ నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. మొదటి వచనంలో రాజవైన దేవ అని సంబోధిస్తూ ఉన్నాడు. కనుక దేవునికి చెందవలసిన ఆ మహిమను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అయితే లోకంలో చాలామంది మరి పుట్టిన తర్వాత వారి జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి రాజులుగా, ప్రధానులుగా, రాణులుగా, గాయకులుగా, వారి యొక్క అభ్యాసాన్ని బట్టి వారు పెద్దవారైన తర్వాత మరి వారు ఆ విధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మన ప్రభు అయితే లేఖనముల ప్రకారం ఆయన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని జ్ఞానులు ఎదుగుతూ వస్తూ ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు వారు పుట్టిన సమయంలో వాళ్ళు మరి నక్షత్రాన్ని చూస్తూ ఎదుగుచు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, ఈయనైతే పుట్టుకతోనే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుడవు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన నామం భూలోకములో ఘనమైన నామం, ఉన్నతమైన నామం. కనుక అనుదినము భక్తుడు అంటున్నాడు, అనుదినము నిత్యము నిన్ను స్తుతించేదను. కానీ అనుదినము ప్రతిదినము నిన్ను స్తుతించాలి. స్తుతులకు యోగ్యుడవు, ఆరాధనలకు పాత్రుడవు. కనుక అనుదినము నిత్యము నిన్ను స్తుతించేది. మన పితరులు వారి జీవితాల్లో వారికి దేవుడు అంటే వాళ్ళకి ఎంతో ప్రాణము, ఊపిరిగా కలిగి ఉన్నారు. నిత్యము దానియేలు నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు దినానికి 7 మార్లు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. యోబు నిత్యము అర్పణలు అర్పిస్తూ ఉన్నాడు. వారి జీవితంలో నిత్యము, అనుదినము, అబ్రహాం జీవితంలో, మన పితరుల జీవితంలో దేవుణ్ణి స్తుతించాలన్నా ఆరాధించాలన్నా అది అనుదిన భాగముగా వారి జీవితాల్లో ఊపిరిగా ఉంది. మనం కూడా దేవుణ్ణి ప్రతి ఉదయము ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించాలి. స్తుతులకు పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడైన నామం కనుక ఆయన్ని మనం స్తుతించాలి. 3వ వచనం జ్ఞాపకం చేస్తూ ఉంటే, యెహోవా మహాత్మ్యం కలిగిన దేవుడు, మహాత్మ్యం కలిగిన దేవుడు, ఆయన మహాత్మ్యము వర్ణింపశక్యము కానిది. తర్వాత ఆయన పరాక్రమ క్రియలు ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట కొనియాడుతూ ఉంటారంట. ఆయన చేసిన పరాక్రమ క్రియలు భూలోకంలో ఇశ్రాయేలు పక్షంగా మరి 40 సంవత్సరాలు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మరి ప్రజలు ఒక తరం వారి ఎదుట మరి ఒక తరం వారు కొనియాడుతూ కీర్తిస్తూ ఉంటారని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆయన పరాక్రమ క్రియలు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, అందులో నుంచి ఇశ్రాయేలు నడిపించిన దేవుడు. అలాగే యోర్దాను నదిలో మరి ఇశ్రాయేలు ప్రజలను దాటించిన దేవుడు. ఇటువంటి చూస్తే ఆయన పరాక్రమ కార్యాలు భూలోకంలో ఎన్నో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఇశ్రాయేలు పక్షంగా మరి 40 సంవత్సరాల వారికి మన్నాను ఆహారముగా ఇచ్చాడు. ఇలాంటి పరాక్రమ కార్యములు ఆయన చేస్తూ వచ్చాడు. కనుక ఆయన మహాత్మ్యం గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు, మితిలేని జ్ఞానం. మనం ఎంత తలంచినా, ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా ఆయన మనం తృప్తిపరచలేం. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని, అమరత్వంలో ఉండే దేవుడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో
అమరత్వంలో నివసించే దేవుడు కనుక మనకెంతో దూరముగా ఉండే దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. అయినను వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను, నలిగిన వారి యొద్దను ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంత మహాత్యం కలిగిన దేవుడని మన పితరులు ఆయన్ను కొనియాడుతూ వచ్చారు. అదే ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయన మహిమను, ప్రభావాన్ని మనం చూస్తూ ఉంటాం. 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియగు దేవుడు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని రాత్రింబవళ్ళు మానక నిత్యము స్తుతిస్తూ ఉన్నారు. కనుక పరలోకంలో ఆయనకి ఎంత ఆరాధన చెల్లించబడతా ఉంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వాధికారియగు దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడని మరి పరలోకములో గడప పునాదులు కదులునట్లుగా అక్కడ దూతలు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి, స్తుతిస్తూ ఉన్నాయి. అదే 5వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనంలో మనం చూస్తే మరియు నేను చూడగా సింహాసనము జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందర్హుడని వారు గొప్ప స్వరంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. జీవులు పెద్దలు కోట్లాదిగా పరలోకములో ఆయన్ను మరి ఆరాధనలకు స్తోత్రాలకు పొందనర్హుడని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నాడు. కనుక మన ప్రభు రాజులకు రాజు ప్రభువులకు ప్రభునై ఉన్నాడని కనుక మనం అనుదినము నిత్యం మనము ఆయన స్తుతించాలి, సేవించాలి. ఆయనే గొప్ప దేవుడు, భూలోకములో మహాత్యం కలిగిన దేవుడు, మహాకార్యములు నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, మహత్తు కలిగిన దేవుడని మన పితరులు ఆయన్ను ఆరాధిస్తూ వచ్చారు. ఇంకా ఆయన మహిమ ప్రభావము మనకి ఎక్కడ కనిపిస్తూ ఉందంటే మరి మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తాం. అందరికీ తెలిసిన భాగము మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో అక్కడ రక్తస్రావము గల స్త్రీ కనిపిస్తూ ఉంటుంది. 12 సంవత్సరాల నుంచి తనకు కలిగిందంతా వేమి చేసుకుని తన శరీరం అంతా నష్టపరుచుకున్న సమయంలో ఆఖరుగా మరి దేవుని దగ్గరికి వచ్చి మరి ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ప్రభావము దేవునిలోంచి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నా ప్రభావం బయటకు వెళ్ళిందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభావము గల దేవుడు, మహాత్యము గల దేవుడు. ఆ ప్రభావం ద్వారా ఆమె బాధ నివారణ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు యొక్క నీడ ఆ రోగుల మీద వాళ్ళ మీద ఉన్నప్పుడు ఆ నీడ పడితే చాలండి, రకరకాలైన రోగులను వారు తీసుకుని వచ్చి పేతురు నీడ పెడితే వాళ్ళు స్వస్థత పొందేవారు. కనుక పేతురు యొక్క నీడ ఎంత ప్రభావము కలిగింది, ఎంత శక్తి కలిగిన తన పిల్లల విషయమే. అలాగే అపోస్తులైన పౌలు యొక్క నడికట్టును కానీ తన వస్త్రాలు కానీ రోగులు ముట్టుకుంటే వాళ్ళు స్వస్థత పొందేవారు. అంత ప్రభావం కలిగిన దేవుడని లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మరి ఆఖరుగా 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే అక్కడ మంచి సంఘటన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలీషా సమాధిలో ఒక మరి శవాన్ని వాళ్ళు తీసుకొచ్చి మరి యుద్ధ సమయం అది రాజులు భయపడి ఒక శవాన్ని తీసుకొచ్చి ఎలీషా సమాధిలో దాచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎలీషా యొక్క ఎముకలు శైల్యములు ఆ శవానికి తలిగి ఆ శవము బ్రతికినట్లుగా లేఖన భాగాలు చూపిస్తూ ఉన్నాయి. కనుక ఎంత మహాత్యం కలిగిన దేవుడు, ఎంత ప్రభావం కలిగిన దేవుడు. భూలోకమంతటా ఆయన నామము ప్రభావము వ్యాపించి ఉంది.
మనం ఎంత చెప్పినా ఎంత కీర్తించినా ఆ మహాత్యాన్ని మితిలేనిది మనం వర్ణించలేము. కనుక మన ప్రభువు ఇంత ప్రభావం కలిగిన దేవుడు అని అనుదినము ఆయన్ని స్తుతించాలని, రాజులకు రాజు ప్రభులకు ప్రభు కనుక ఈయన చేసిన పరాక్రమ కార్యములు ఒక తరం వారు మరి ఒక తరం వారి ఎదుట మరొకడునట్లు మనము జ్ఞాపకం చేయాలని, ఆశ్చర్య కార్యములు వివరించాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది కాల ధ్యాన వ్యాగములో దేవుడు మనకిచ్చిన లేఖన భాగాలను ఆయన మహిమార్థమై మరి దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలంలో ప్రభా కీర్తన గ్రంథము 145 అధ్యాయము 3వ వచనం నుంచి ఆధారంగా చేసుకుని అనేక రకాలుగా మీరు మాట్లాడుతూ వచ్చారు. నీ మహాత్యుని గురించి, ప్రభావం గురించి, పరాక్రమం గురించి, ప్రభా పరలోకంలో నీ మహిమ ఏ విధంగా ప్రభు వారు అనుభవిస్తూ ఉన్నారు తెలియజేస్తూ ఉన్నారు. మేము కూడా భూలోకంలో ఉన్నాం. మేము కూడా ప్రభుదే కాలం మీతో ప్రారంభించి మీతో మేము ముగించగలిగితే ప్రభా ఆ యొక్క ఆనందము, ఆ యొక్క మహాత్యం మేము కూడా పొందగలమని జ్ఞాపకం చేస్తూ, భూలోకంలో ప్రభా మరి నీ నామం వలన అనేకులు ప్రభా స్వస్థత పొందారు, ఆరోగ్యం పొందారు, జీవిస్తూ వచ్చారు. అలాగే ఆత్మీయమైన చనిపోయిన మరణమవుతున్న వారి జీవితాల్లో ప్రభా శారీరకంగా మరణమైన ఆత్మీయంగా జీవించడానికి ప్రభా నన్ను మమ్మల్ని పురుకొల్పమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.